ఈరోజు మాట్లాడుకుంటున్న ఆలయం అగ్నితో స్నానమాచరించే అమ్మవారికి సంబంధించిన ఆలయం. అయితే ఈ ఆలయానికి పైకప్పుండదు. 24 గంటలు దర్శించుకోవచ్చు. అమ్మవారు అగ్నిస్నానం ఆచరించే సమయంలో అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అయిపోయినా అమ్మకు మాత్రం ఏమీ కాకపోవటమే శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుపట్టని విషయం. మిస్టరీ ఛేదించలేని అరుదైన క్షేత్రాల్లో ఒకటి రాజస్థాన్లో ఉదయ్పూర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇడానమాత దేవాలయం. ఇడానమాత అగ్నిని స్నానంగా తీసుకుంటారు. నెలకు 2 నుంచి 3 సార్లు ఇలాంటి స్థితిలో ఉంటారు. మంట దానంతట అదే వస్తుంది. అలా అమ్మవారిని జ్వాలాదేవి రూపం ఆవహిస్తారు. అమ్మవారు అగ్నిని స్నానం ఆచరించేటువంటి ఆ సమయం పరమ పవిత్రమైన ఆ దృశ్యం, ఆ అద్భుతాన్ని చూసేందుకు భక్తులందరూ తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అయితే ఎలా వస్తుందో తెలియని ఆ మంటల్ని చూసిన వారికి సకల పాపాలు పోయి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందట. కోరిన కోర్కెలన్నీ తీరుతాయట. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళనకు గురవుతున్నటువంటి ప్రజలు రోగం నుంచి విముక్తి కోసం ఆ ఆలయానికి వెళ్లి ఆలయంలో అగ్ని ఉన్నంతకాలం అక్కడే ఉండి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారంట. ముఖ్యంగా సంతానం కోసం అక్కడున్నటువంటి త్రిశూలానికి ప్రత్యేకమైన పూజలు చేస్తారట. ఆరావళి పర్వతాల్లో కొలువు తీరిన ఇడాన అమ్మవారి ఆశీస్సులు మనపై కూడా ఉండాలని కోరుకుందాం.